వస్తున్నా. ఇందాక సార్ వచ్చానండి, ఎంత కొట్టినా తలుపు తీయలేదు. అమ్మగారు ఇంట్లో లేరండి? ఇంట్లో లేదా? రోజా, 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 రోజా. మీకు ఇదివరకు మీ గురించి విన్నాను, నిన్న చూశాను, రాత్రంతా ఆలోచించాను. దగ్గరవటంతో మన మధ్య దూరం పెరిగిందనిపించింది. కొన్నాళ్ళు దూరం అయితే దగ్గరవుతామనిపించింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నారని మిమ్మల్ని నిలదీసే హక్కు నాకు లేకపోయినా, పాలు తాగే పసివాడు కాబట్టి నా బిడ్డను నాతో మా పుట్టింటికి తీసుకెళ్లే హక్కు ఉందన్న నమ్మకంతో తీసుకెళ్తున్నాను. జరిగిన దానికి మీరు పశ్చాత్తాపడి నన్ను ఇప్పుడు రమ్మన్నా వచ్చేస్తాను, లేదా మీరొచ్చినా సంతోషమే. మొగుడు పెళ్ళాలు అంటే ఒక మొగుడు ఒక పెళ్ళాం అని అర్థం తప్ప, ఒక మొగుడు కొందరు పెళ్ళాలు అని కాదని మనవి. మీ రోజా. కథ ఇలా అడ్డం తిరిగింది ఏమిటి? అడ్డమైన పనులు చేస్తే కథలు ఇలాగా అడ్డం తిరుగుతాయి. నువ్వా? మీరా? నిన్న ప్రేమని మోటార్ సైకిల్ మీద దగ్గర దిగుతున్నావేంటి? అంటే అది మీరు రాలేదని. నేను రాకపోతే నేను చేయాల్సిన పనులని నువ్వు చేసేస్తావు అనమాట. అలా కాదు. ఎలా అయినా సరే నా ప్రేమను ఒకసారి ఒకటి కన్నెత్తి చూస్తే వాడి కంటి గుడ్డు పీకి కోడిగుడ్డులా చేతిలో పెట్టాను. ఇవాళ నువ్వు నా ప్రేమను వల్ల వేసుకుని నాకు కాకుండా చేస్తున్నావని తెలిసింది. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఇది ఎక్కడ కోలండి బాబు? ప్రేమ గారికి నాకు ఏ సంబంధం లేదండి. నిజమండి. ఏ సంబంధం లేకుండానే నా మోటార్ సైకిల్ గాలి తీసేసి నేను రాకుండా చేశావా? ప్రేమ నాది. తన కేసు ఎవడైనా చూసినా సరే నేను సహించలేను. సరిగా నిలబడ, నిన్ను పొడి చంపుతాను. 1 మినిట్, మంచినీళ్ళు తాగొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.